మెంటల్ హెల్త్ ఇష్యూస్ బాగా పెరిగిపోయాయన్నది నిజమేనా ఇప్పుడు? 40 ఏళ్ళుగా ఉన్నాను ఈ మెంటల్ హెల్త్ ఫీల్డ్లో. అప్పుడు చూసిన కేసులకి ఇప్పుడు చూసిన కేసులకి చాలా తేడా ఉంది. తర్వాత నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా చాలా పెరిగిపోయాయి. దానివల్ల వాళ్ళు సరిగ్గా పనిచేయలేకపోవటము, దిగులు దుఃఖంతో, లేకపోతే ఆత్మహత్య ప్రయత్నాలు చేయటం, లేకపోతే ఆత్మహత్య లోనవటం, ఇలాంటివన్నీ కూడా చాలా చూస్తున్నాం. ఎందుకు మన భారతదేశంలో ఈ గత 10 ఏళ్లలో ఒక విధమైన భయం, ఆందోళన, ఒంటరితనం ఎక్కువైపోయాయి? ఏంటి కారణం ఏంటంటారు? వీళ్ళలో కానీ డిప్రెషన్ ఉండినట్టయితే వాళ్ళ పిల్లలకి ఇచ్చే ఛాన్సులు రెండింతలు అన్నమాట. రెండింతలా? డిప్రెషన్ ఉన్న వాళ్ళు చాలా సాడ్గా కూర్చుని ఉంటారని ఒక భావన ఉంటుంది. బట్ హ్యాపీగా పైకి కనిపిస్తూ లోపల మగ్గిపోతున్న డిప్రెషన్, అనగదొక్కున్న ఒక లోపలి కోణం ఉంటుందని చాలామందికి తెలియదు. డిప్రెషన్ ఉన్నట్టు హౌ డు వి ఐడెంటిఫై? ఎవరికైనా, మనకు కానీ. మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా లేను, ఏమనుకుంటారు అన్న ఉద్దేశంతో వాళ్ళంటే ఆఖరి క్షణాలు ఆనందంగా గడుపుతాము అన్నట్టు అంత ప్రీ ప్లాన్డ్గా వాళ్ళ మైండ్ ఒప్పుకుందంటే ఎంత సివియర్గా ఉండాలి వాళ్ళ స్టేట్ ఆఫ్ డిస్టార్టెడ్ రియాలిటీ. ఆ పిల్ల బాగానే ఉందండి, చదువుకుంటుంది, తెలివిగల పిల్ల, చనిపోయింది, అక్కడ హాస్టల్లో ఏమైనా ఇప్పుడు కోటాలో కూడా చూస్తుంటారు. కొన్ని రోజుల క్రితం మదనపల్లిలో మీరు వినుంటారు, ఒక పేరెంట్స్ స్పిరిచువల్ కల్ట్లోకి వెళ్ళిపోయి ఆడపిల్లలు ఇద్దరిని సాక్రిఫైస్ చేసేసారు. అది ఏ పార్టీ మెంటల్ డిజార్డర్ అంటే దాన్ని అసలు ఊహకందని విషయం. ఈడొచ్చిన ఆడపిల్లల్ని అలా చేశారు. అది వాట్ కైండ్ ఆఫ్ డిజార్డర్ ఇస్ దట్ మ్యామ్? వీళ్ళు నటిస్తూ వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బెనిఫిట్ కోసం, వాళ్ళ డబ్బు సంపాదన కోసం వీళ్ళని ఆ కల్టులో వీళ్ళు చేర్చుకుంటారనమాట. చేర్చుకొని వీళ్ళకి ఏంటంటే మెల్లమెల్లగా వాళ్ళకి నమ్మిస్తారు వాళ్ళకి. అది ట్రీట్ చేస్తే ఇప్పుడు మనకి ఎలా అయితే సెలబ్రిటీస్ బయటకు వచ్చి చెప్పిన వాళ్ళు ఉంటారు, నాకు అలా జరిగింది బట్ ఐఎమ్ ఆల్ రైట్ నౌ అని. నా పరివేమవుతుంది సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తేను, ఆ తర్వాత నన్ను పిచ్చివాడు అనుకుంటాడేమో. ఆ కాలం మారిపోయింది, అది ఒకప్పుడు ఉండొచ్చు. మీ అపారమైన ఎక్స్పీరియన్స్లు, ఈ దెయ్యం పట్టడం లాంటివి మీరు చూసారా మీ కళ్ళతో? ఒక మనిషికి ఇలాగా ఆడ్ బిహేవియర్ వచ్చేసి గొంతులు మారిపోయి ఇట్లాంటివి చూసారా? చూశానండి. వాళ్ళంటే పొజిషన్లో దేవుడి మీదకి వచ్చినట్టు వస్తారు. హెల్దీ జర్నీ విత్ స్వప్న ఎక్స్క్లూజివ్లీ సుమన్ టీవీలో. మామూలుగా హెల్దీ జర్నీకి ఏదో ఆరోగ్యం బాగుండాలంటే శారీరక ఆరోగ్యం మాత్రం బాగుంది అని అనుకుని సరిపెట్టుకుంటే చాలదన్న విషయం ఇప్పుడు తెలుస్తోంది. ముఖ్యంగా బికాస్ మెంటల్ హెల్త్ అనేది ఒక దాదాపు పాండమిక్ లెవెల్కి వెళ్ళిపోతుంది. మెంటల్ హెల్త్ ఇష్యూస్ అని మనకి ప్రపంచవ్యాప్తంగా చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. భారతదేశంలో డిప్రెషన్ బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఎందుకు ఈ మార్పు వచ్చింది? గతంలో ఉండే ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ నుంచి ఇప్పుడు చాలా మనిషి తనలో తను కుంచుకుపోయి ఇబ్బంది పడుతున్న ఎన్ని సందర్భాలు చూస్తున్నాం. చాలా పరిస్థితుల్లో అనివార్యంగా ఆత్మహత్యాయత్నాలు ఇట్లాంటివి కూడా చూస్తున్నాం. సెలబ్రిటీస్ విషయంలో కూడా ఇలాంటివి మనం చూస్తూ వచ్చాం. ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి? వీ హ్యావ్ విత్ అస్ వెరీ ఎమినెంట్ అండ్ వెరీ సీనియర్ సైకాట్రిస్ట్. ముఖ్యంగా చైల్డ్ సైకియాట్రీలో, అఫ్ కోర్స్ అడల్ట్ సైకియాట్రీలో కూడా స్పెషలైజ్ చేసి అపారమైన అనుభవంలో ఎంతో మందికి తన జ్ఞానాన్ని పంచుకుంటూ సపోర్ట్ ఇస్తూ అట్ ద సేమ్ టైం మామూలుగా తాత్విక జ్ఞానాన్ని కూడా ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసి చాలామందికి సహాయపడుతున్నారు డాక్టర్ గౌరీదేవి గారు. వారితో మాట్లాడదాం. గౌరీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ టైం. నమస్కారం అండి. నిజమేనా అండి, నిజంగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ బాగా పెరిగిపోయాయన్నది నిజమేనా ఇప్పుడు? మీరు చెప్పింది నిజమేనండి. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూసినట్టయితే నేను 40 ఏళ్ళుగా ఉన్నాను ఈ మెంటల్ హెల్త్ ఫీల్డ్లో, స్టూడెంట్ లైఫ్ నుంచి ఇప్పటి వరకును. దీనిలో చూసినట్టయితే అప్పుడు చూసిన కేసులకి ఇప్పుడు చూసిన కేసులకి చాలా తేడా ఉంది. తర్వాత నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా చాలా పెరిగిపోయాయి. దానిలో ముఖ్యంగా మనం గమనించినట్టయితే డిప్రెషన్ అన్నది మీరు ఇందాక అన్నారు, కుంగుబాటుతనము, డిప్రెషన్ చాలా ఎక్కువగా అయిపోయింది. అదేంటి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడాను మానసికంగా ఈ ఉద్వేగం విషయంగా చాలామంది లోన్ అయిపోయి దానివల్ల వాళ్ళు సరిగ్గా పనిచేయలేకపోవటము, దిగులు దుఃఖంతో ఉద్యోగాలు మానేసేయటం, లేకపోతే పిల్లలు చదువుకు వెళ్ళకపోవటం, లేకపోతే ఆత్మహత్య ప్రయత్నాలు చేయటం, లేకపోతే ఆత్మహత్య లోనవటం, ఇలాంటివన్నీ కూడా చాలా చూస్తున్నాం. కాబట్టి ఇది పెరిగిందనే చెప్పచ్చు. మనం గమనించినట్టయితే డిప్రెషను ఆర్ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా ఏంటంటే వాటి వల్ల మనిషికి జరిగే నష్టం ఏంటంటే యాక్సిడెంట్స్ తర్వాత మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ సెకండ్ స్టేజ్లో ఉందన్నమాట. ఓకే, అంటే దీనివల్ల మార్బిడిటీ, మార్టాలిటీ అంటారు. అవి చాలా ఎక్కువ డిప్రెసివ్ డిజార్డర్ వల్ల మనం చూస్తున్నాము. కాబట్టి ఎంత అంటే సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ మనకు తెలుస్తుంది. అంటే మీరు యాక్సిడెంట్స్ బారిన
పడి చనిపోయిన వారి సంఖ్య తర్వాత నెక్స్ట్ సంఖ్య మెంటల్ హెల్త్ డిజార్డర్స్తో చనిపోతున్న వాళ్ళ సంఖ్య అత్యధికంగా అవునండి, చాలా అధికంగా అయిపోయింది. ఎందుకు మేము భారతదేశంలో ఈ గత 10 ఏళ్లలో ఒక విధమైన భయం, ఆందోళన, ఒంటరితనం ఎక్కువైపోయాయి? ఏంటి కారణం ఏంటంటారు? అంటే దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. అంటే మనం చూసినట్టే దాన్ని విడిగా మనం ఇలా చెప్పచ్చు. సైకలాజికల్ కారణాలు, ఆ తర్వాత సోషల్ కాజెస్ అన్నమాట. ఆ తర్వాత అంటే మెడికల్ కాజెస్ కూడా ఉన్నాయి, ఇవి కూడాను. ఇప్పుడు మనం గమనించినైతే ఈ 10-20 సంవత్సరాలుగా అంటే జీవన శైలిలో చాలా మార్పు వచ్చింది. అంటే సొసైటీలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చక్కగా చదువుకోవాలి, తర్వాత కంఫర్టబుల్ లైఫ్ కావాలి, అంటే డబ్బులు సంపాదించాలి అన్నది వ్యధ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మనము విదేశీ వాళ్ళ జీవిత విధానం చూడడం కానీ, లేకపోతే బాగా డబ్బున్న వాళ్ళ చూసిన తర్వాత మనం కూడా అట్లాంటివి కావాలని, అంటే మనకి స్తోమత ఉన్నా లేకపోయినా కావాలని అనిపించటం. రెండోది ఏంటంటే ఈ నేపథ్యంలో మైగ్రేషన్ చాలా పెరిగిపోయింది. రైట్. చిన్న చిన్న ఊళ్ళ నుంచి, పల్లెటూర్ల నుంచి పట్టణాల నుంచి నగరాలకు కూడాను ఉద్యోగరీత్యా కానీ కొంచెం బెటర్ లైఫ్ ఉంటుంది. అంటే చిన్న ఊళ్ళలో పెద్ద సౌకర్యాలు ఉండవు అనే దీంతో 10-15 ఏళ్ళుగా చాలామంది పట్టణాలకు వచ్చేసారు. ఇక్కడ లైఫ్ ఏంటి, ఒంటరితనం ఒకటి, ఆ తర్వాత తల్లిదండ్రులకి లేకపోతే వాళ్ళందరినీ వదిలేసి రావటం, న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఉండదు, ఈ చిన్న చిన్న ఇండ్లలోనూ పెద్ద రెంట్స్ పెట్టుకొని ఉండటము, వచ్చిన జీతం సరిపోకపోవటము, ఈ పని చేయటంలో కూడా ఒక్క చోటు నుంచి ఇంకోటి మైగ్రేట్ అవ్వడం, ప్రయాణం, దీనిలోనూ టైం వేసుకోవడం స్ట్రెస్ అన్నమాట. అవును. మానసికంగా ఏంటి, మన ఉద్యోగం టైంకి చేరాలి, అక్కడ పని చేయాలి, ఆ తర్వాత ఇల్లు సర్ద పెట్టుకోవాలన్నమాట. ఇలాంటివన్నీ కూడాను ఏంటి, ఒకవైపు ఆశ, అంటే మామూలుగా మీరు ఫిలసాఫిక్గా చూసినట్టయితే కోరికలు పెరిగిపోయాయి మనుషులందరికీ కూడా. కోరికలు పెరిగిపోయి దానికి తోడు ఏంటంటే ఇంక్రీజ్ కన్జ్యూమరిజం. చుట్టుపక్కల చాలా విషయాలు మనల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి, అంటే ఇంద్రియాలని చాలా డిస్టర్బ్ చేసేవి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎవరు చూసినా కూడా ఇప్పుడు మీరు చూసినట్టు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పనిచేసే వాళ్ళు కానీ పెద్ద ఉద్యోగస్తులకు కానీ సెల్ ఫోన్ లేదే గడవట్లేదు, అందులో స్మార్ట్ ఫోన్ అనమాట. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒకటి చూస్తే వాళ్ళకి కావాలనిపించటం, ప్రతి ఒక్కళ్ళకి ఏంటి వెహికల్ కావాలి, ఒక ఇల్లు కావాలి. అంటే అది ఎంతసేపు ఏంటంటే మనకు జీవితంలో ఏంటి కావాలి అన్నది ఏంటంటే అది డబ్బుతో ముడిపడుతుంది, లేకపోతేనో ప్రెస్టీజ్తో ముడిపట్టము, ఆ తర్వాత పోటీ ప్రపంచం, అదే అచీవ్మెంట్తో కూడుకున్నది. అంటే ఈ పోటీ ప్రపంచంలో ఏంటి నేను ఎక్కడ వెనకబడిపోతాను అన్న దీంతో ఏంటంటే ప్రతి ఒక్కరితో కంపారిజన్ చేసుకోవటం. ఆ కంపారిజన్ ఎట్లా వచ్చిందంటే లేడీస్ అయితే వాళ్ళ పక్కన వాళ్ళతో చూసారు, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నా నేను ఉద్యోగం చేయట్లేదు, అదొక దిగులు. తర్వాత మగవాళ్ళు చూసుకుంటేనేమో ఆ ఉద్యోగంలో వాళ్ళకి ఎంత వస్తుంది, నాకు తక్కువ వస్తుంది, కాబట్టి ఎదుగుదల కోసం వాళ్ళు చూడడం. ఇప్పుడు పిల్లలు చూసినట్టయితే తల్లిదండ్రులు పిల్లల మీద కూడా ఒత్తిడి పెడుతున్నారు. కాబట్టి ఏంటంటే ఒక సొసైటీలో ఒక స్టేటస్ కావాలి, మనీ కావాలి అన్న భావంతో ఏంటంటే మైగ్రేషన్ ఒకవైపు, ఆ తర్వాత ఈ సొసైటీలో చాలా కనిపిస్తున్నాయి మనల్ని అట్రాక్ట్ చేసేవి, అది దానికోసం ఈ పరుగులు తీయటం ఆలోచించుకోలేకపోతున్నాం. మనం హ్యూమన్ బీయింగ్స్, మనకి ఏం కావాలి, మనం ఇంకోటితో కంపేర్ చేసుకొని వాడితో సమంగా ఉండాలి, లేకపోతే వాడికంటే ఎక్కువ ఉండాలి. ఆ తర్వాత సంపాదన, ఆ తర్వాత ఒక్కటి ఏంటంటే ప్రతి ఒక్కటి ఎంజాయ్మెంట్. మనకి వెస్ట్రన్ ఫామ్ వచ్చింది. ఒకప్పుడు చూసినట్టయితే 45-50 ఏళ్ళ కిందట ప్రతి ఒక్కళ్ళు సంపాదన ఉంటే కొంచెం దాచుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఏ రోజు సంపాదన ఆ రోజు ఖర్చు పెట్టేయడం అనమాట, విలాసాలకి ఇవన్నీ కూడాను. అంటే సేవింగ్ అవన్నీ కూడాను అప్పు తీసుకోవడం అట్లాంటివంతా ఉండేవి కాదు కొన్ని సంవత్సరాల కింద. అంటే మన ఇండియన్ మన కల్చర్లో అలా ఉండేది. మన సంపాదించిన దాంతో మన కుటుంబం గడుపుకోవటం, ఆ తర్వాత ఏంటంటే తృప్తిగా ఉండటం అన్నది ఉండేది, అంటే హంబుల్గా ఉండాలని. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే మన జీవితంలో చాలా పెంచుకోవాలి, మన పెరగాలన్న ఉద్దేశంతో అంటే కోరిక పెరిగిపోతుంది. కానీ మ్యామ్ ఇవన్నీ యాటిట్యూడ్నల్ విషయాలు, సొసైటీలో మన కంట్రోల్ చేయలేని మారుతున్న విషయాలు. కెమికల్ ఇంబ్యాలెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కెమికల్స్ సరిగ్గా రెగ్యులేట్ కాకపోవడం వల్ల బాడీలో అది ఆటోమేటిక్గా ఒక డిప్రెసివ్ స్టేట్కి వెళ్ళిపోతారు లోపల. ఉదాహరణకి దీపికా పడుకొని తన డిప్రెషన్ గురించి తను బహిరంగంగా మాట్లాడిన సందర్భం ఉంది. అఫ్ కోర్స్ ఉదయ్ కిరణ్ లాంటి యాక్టర్స్కి ఛాలెంజ్ లాగా వచ్చి తను చాలించిన ఒక చాలా దారుణమైన సంఘటన చూసాం. అలాగే జయసుధ గారి భర్త, ఆయన కూడా హీ సఫర్డ్ విత్ లాట్ ఆఫ్ డిప్రెషన్ అండ్ వినికిడి. అలా చాలా మంది గురించి వింటుంటాం మ్యామ్. సో ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ ఎలా వస్తుంది అసలు బాడీలో? ఇప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగారు. ఎందుకంటే ఇప్పుడు మనం గమనించినట్టయితే న్యూస్ పేపర్లో కానీ మీడియాలో చెప్తుంటారు, ఎవరన్నా సూయిసైడ్ చేసుకున్నారు
లేకపోతే ఎవరైనా చనిపోయారు, సివియర్ డిప్రెషన్లో ఉంది అనగానే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఆ స్కూల్ని బ్లేమ్ చేయటము, లేకపోతే తల్లిదండ్రులను బ్లేమ్ చేయటము, లేకపోతే ఎవరైనా కప్పులు ఉన్నారు వాళ్ళు ఎవరినో ఒకళ్ళు బ్లేమ్ చేయటం అని చేస్తారు. వాళ్ళు గమనించింది ఏంటంటే సైకలాజికల్ సోషల్ ఫ్యాక్టర్స్తో పాటు బ్రెయిన్ అనేది చాలా ముఖ్యమైనది. అంటే ఏంటంటే ఈ మెదడులో మార్పులు రావటం వల్ల వాళ్ళ ఎమోషన్స్ కూడా మారుతాయి. ఉదాహరణకి ఏంటంటే మన బ్రెయిన్లో డిఫరెంట్ కెమికల్స్ ఉన్నాయి, దాన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. నారెపినెఫ్రిన్ అని, సిరోటానిన్ అని, డోపమిన్ అని, గాబా, గ్లైసిన్, చాలా రకరకాల కెమికల్స్ ఉన్నాయి. మొదట్లో ఏంటంటే ఈ కెమికల్స్ నంబర్ తక్కువ అయితేనో లేకపోతే వాళ్ళ లెవెల్స్ తగ్గితే డిప్రెషన్ వస్తుంది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిజ్ఞానం ఎంత పెరిగిపోయిందంటే రీసెర్చ్ వల్ల పెట్ స్కాన్స్, తర్వాత ఎంఆర్ఐలు రీసెర్చ్ దానిలో తెలిసింది ఏంటంటే ఇవి కెమికల్సే కాకుండా సర్క్యూట్స్ అన్నమాట. మన బ్రెయిన్లో సర్క్యూట్స్ ఉంటాయి, దాని ఎండ్లో ఏంటంటే ఈ కెమికల్స్ ఇవి ప్రవాహం ద్వారా అంటే సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది అనమాట. దానిలో రిసెప్టార్స్ అంటారు. ఆ రిసెప్టార్స్లో ఏమైనా డిఫెక్ట్ ఉన్నా కూడా ఈ కెమికల్స్ మోతాదు తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆ మోతాదు తగ్గిపోతుందో ఏ సెంటర్లో అంటే ఈ బ్రెయిన్ కార్టెక్స్ అన్నది ఏంటి మన ఎమోషన్స్ని కంట్రోల్లో పెడుతుంది అనమాట. మన డెసిషన్ మేకింగ్ కానీ మన ఆలోచన దృక్పథం కానీ కింద ఉన్న ఎమోషనల్ బ్రెయిన్ ఉంటుంది, హిప్పో క్యాంపస్, అమిగ్డలా అట్లాంటివి, వాటిని కంట్రోల్ చేయలేకపోతుంది బ్రెయిన్ స్టెమ్. వాటిని డిస్రెగ్యులేషన్ జరుగుతుంది. దాని మూలాన డిప్రెషన్కి వెళ్తారు. ఇది కూడా చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇది ఇంకా రీసెంట్గా కనుక మాలిక్యులర్ పెథాలజీ కూడా తెలుసుకున్నారు. అంటే రిసెప్టార్ కంటే కూడాను సెల్ లోపల ఉన్న ప్రోటీన్స్, మనం డిఎన్ఏ అంటాం జెనెటిక్గా వచ్చింది అని, మన డిఎన్ఏ ద్వారా మనకి ఇవన్నీ జెనెటిక్గా సంక్రమిస్తాయి. మన రూపం కాదు, లేకపోతే ఎమోషన్స్ కాదు, అవన్నీ కూడాను. పిచ్చి కూడా దిగుతుందంటారు. అది కూడా దిగుతుంది. నేను ఇన్సెన్సిటివ్ గా అన్నాను, బట్ మానసిక వ్యాధి కూడా దిగుతుంది. మానసిక వ్యాధికి కూడా దానికి జెనెటిక్ బేసిస్ ఉంది. అదే దానిలో ఏంటి ఈ ప్రోటీన్స్, ఆ ప్రోటీన్స్ ఎంజైమ్తో కలవటము, అతను ఇవన్నీ కూడా ఏంటంటే మన ఎమోషన్స్ రెగ్యులేట్ చేసేవి, అవి డిస్టర్బ్ అవుతాయి అన్నమాట. దీనికి బేసిస్ ఏంటంటే ఇవన్నీ కెమికల్ రియాక్షన్స్ నేను చెప్పాను. దానివల్ల ఏవైతే కెమికల్ రియాక్షన్స్ మార్పు వస్తుందో డిప్రెషన్లోకి వెళ్తారు. కానీ అందరూ డిప్రెషన్లోకి పోరు, మరి స్ట్రెస్ అందరికీ ఉంటుంది, కానీ కొంతమంది అవుతారు. దాన్ని వల్నరబుల్ పీపుల్ అంటారు. వాళ్ళంటే జెనెటిక్ వల్నరబిలిటీ అంటాం. ఎందుకంటే జీన్స్లో కొన్ని ఆ క్రోమోజోమ్లో కొంచెం డిఎన్ఏ ఏరియా ఉంటుంది, అది ఒకవేళ డిఫెక్టివ్గా ఉండి అది ట్రాన్స్మిట్ అయితే రైట్ అంటే ఆ పిల్లలకి అది రాకపోతే రాదు. అంటే ఇద్దరు తల్లిదండ్రుల దగ్గర, ఆ తర్వాత మేనమామలు, మేనత్తలు, వీళ్ళందరి దగ్గర జీన్స్ మనకు వస్తాయన్నమాట కొన్ని జనరేషన్స్. అందులోంచి మెంటల్ ఇల్నెస్ కూడా వస్తుందంటారు. ఎస్పెషల్లీ ఆ జీన్ దాన్ని ఏంటంటే ఆ ఇల్నెస్కి సంబంధించిన ప్రోటీన్ ఏదైనా డిఫెక్ట్ ఉంటే అది ఆ డిఎన్ఏ ద్వారా మనకు సంక్రమించింది అనుకోండి, మనకు అది వచ్చే అవకాశం ఉంది. ఇక స్కిజోఫ్రీనియా కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, బైపోలార్ డిప్రెషన్, ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు ఆటిజం, ఇవన్నిటికి కూడా జెనెటిక్స్ బేసిస్ బాగా కనుక్కుంటున్నారు. ఇవేంటంటే డెఫినెట్గా ఉందా లేదా అని చెప్పడానికి చాలా స్టడీస్ జరిగాయి కొన్ని సంవత్సరాల నుంచి. మనం చూసినట్టయితే కుటుంబంలో మీరు గమనించినట్టయితే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. అంటే తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు, వీళ్ళు ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. వీళ్ళలో కానీ డిప్రెషన్ ఉండినట్టయితే వాళ్ళ పిల్లలకి వచ్చే ఛాన్సులు రెండింతలు అనమాట. రెండింతలు ఉంది వాళ్ళకుంటే. ఆ తర్వాత ఏంటంటే సపోజింగ్ తల్లిదండ్రులు ఇద్దరికీ డిప్రెషన్ ఉంటే అది 4 ఇంతలు అవుతుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే మనం అంటే అసార్ట్ చేసి పెళ్లి చేసుకోవడం అని కుదరదు. ఎందుకంటే అది పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మన ఫిజికల్గా చూస్తాము, ఆ తర్వాత ఒకప్పుడు జాతకాలు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఏంటంటే ఈ జెనెటిక్గా మనం ఎవరికైనా సీరియస్ మెంటల్ ఇల్నెస్, ముఖ్యంగా డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్స్ అట్లా కుటుంబంలో చాలా ఎక్కువ ఉన్నాయనుకోండి, పరిస్థితి ఎక్కువ అనమాట, డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. జస్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ మ్యామ్, డిప్రెషన్ ఉన్న వాళ్ళు చాలా సాడ్గా కూర్చుని ఉంటారని ఒక భావన ఉంటుంది, బట్ హ్యాపీగా పైకి కనిపిస్తూ లోపల మగ్గిపోతున్న డిప్రెషన్, అనగదొక్కున్న ఒక లోపలి కోణం ఉంటుందని చాలా మందికి తెలియదు. డిప్రెషన్ ఉన్నట్టు హౌ డు వి ఐడెంటిఫై ఎవరికైనా, మనకు కానీ ఫర్ ఎగ్జాంపుల్? ఇప్పుడు డిప్రెషన్ అనే మీరు ఒకటి చెప్పిందంటే కొంచెం ఏటిపికల్ డిప్రెషన్ అంటారు మీరు అన్నది, దాన్ని స్మైలింగ్ డిప్రెషన్ అంటారు. కొంతమంది లోపల దుఃఖం ఉన్నా కూడాను సమాజంలో బయటపడకూడదని, తమ విషయాలు బయటకు తెలియకూడదనే ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళు ఫాల్స్ ఫెకేట్ పెట్టుకొని ఆనందంగా మాట్లాడుతున్నట్టు ఉంటారు.
అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి అతను డిప్రెషన్కి లోనయ్యాడు. అంటే మా చిన్నప్పుడు జరిగింది, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు. అతను పెళ్లి చేసుకున్నాడు, ఇష్టపడి అమ్మాయి వెనకబడి పెళ్లి చేసుకున్నాడు. కానీ అతనికి జెనెటిక్గా డిప్రెషన్ ఉంది, అది ఎవరికి తెలియదు, అతను చనిపోయే వరకు తెలియదు. అతను ఏంటంటే చక్కగా అతను భార్యతో ఏదో గొడవ పడి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళ కజిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో చాలా ఆనందంగా గడిపి ఆ రోజు మొత్తం కూడాను వెళ్ళి తను ఎక్కడో చదువుతున్న చోట తన పుస్తకాలన్నీ ప్యాక్ చేసి ఒక సూసైడ్ నోట్ చేసి హ్యాంగ్ చేసుకున్నాడు. అంటే అసలు ఎవరు గుర్తుపట్టలేదు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చాలా ఆనందంగా వీడు చాలా బాగా గడిపాడు అనేసి. ఇదేంటంటే వాళ్ళ అసహాయతని అతను వాళ్ళ ఫెయిల్యూర్ని అనుకుంటారేమో, నేను ఇట్లాగా నాకు మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా లేను ఏమనుకుంటారు అన్న ఉద్దేశంతో వాళ్ళంటే ఆఖరి క్షణాలు ఆనందంగా గడుపుతాము అన్నట్టు కొంతమంది చేస్తారు. అంత ప్రీ ప్లాన్డ్గా వాళ్ళ మైండ్ ఒప్పుకుందంటే ఎంత సివియర్గా ఉండాలి వాళ్ళ స్టేట్ ఆఫ్ డిస్టార్టెడ్ రియాలిటీ. ఎందుకంటే వాళ్ళకి డిప్రెషన్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డెసిషన్ కూడా చాలా ఫర్మ్గా తీసేసుకుంటారు. అంటే ఏదైనా ఫెయిల్యూర్ వచ్చిందంటే దాన్ని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం కాకుండా ఆ వల్నరబిలిటీ ఉన్న వాళ్ళంటే సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలా వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే వేరే మార్గాలు కనిపించవు. వాళ్ళకి ఏమనిపిస్తుంది, నేను అనుకున్నది జరగలేదు. ఆ తర్వాత సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు అంధకారంగా అనిపించేసి ఎందుకు బతికేం చేయాలి అన్నట్టు ఉంటుంది. ఈ విధంగా చాలామంది ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఆ పిల్ల బాగానే ఉందండి, చదువుకుంటుంది, తెలివిగల పిల్ల, కానీ చనిపోయింది అక్కడ హాస్టల్లో ఏమైనా ఇప్పుడు కోటాలో కూడా చూస్తూ ఉంటారు. మీరు ఆల్మోస్ట్ మంత్కి లేదా 2 నెలలకు ఒకసారి ఒకళ్ళు ఇద్దరు సూసైడ్ చేసుకున్నట్టు వింటున్నాం. వాళ్ళంతా తెలివిగల పిల్లలు, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు చక్కగా వెళ్ళి చదువుకుంటున్నారు. కానీ ఏంటంటే అందరూ చేయట్లేదు. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకి వల్నరబిలిటీ ఉందని, జెనెటిక్గా వాళ్ళకి వల్నరబిలిటీ ఉంది, ఆ స్ట్రెస్ని తీసుకోలేకపోతున్నారు. వేరే వాళ్ళు తీసుకున్న స్ట్రెస్ని వాళ్ళు తీసుకోలేకపోవటం వల్ల దానికి కూడా ఒక థియరీ ఉంది, ఆ కార్టిసాల్ లెవెల్స్ అని పెరుగుతాయి టెన్షన్లో. కార్టిసాల్ లెవెల్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే అడ్రినలిన్ ఎఫెక్ట్ పెరుగుతుంది, సీరోటానిన్ తగ్గుతుంది లెవెల్స్. సీరోటానిన్ మన హ్యాపీనెస్ ఇచ్చే న్యూరో ట్రాన్స్మిటర్ అనమాట. సో ఇది సైకలాజికల్గా న్యూరో సైకలాజికల్గా ఇట్ ఈస్ టోల్డ్. కాబట్టి ఏంటంటే ఆ విధంగా కూడా వాళ్ళు సివియర్ డిప్రెషన్లోకి వెళ్తారు. కాబట్టి వల్నరబుల్ పర్సన్లో స్ట్రెస్ ఉన్నప్పుడు వాళ్ళ స్ట్రెస్ హార్మోన్స్ పెరగటం, ఆ తర్వాత ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ఏదైతే డిప్రెషన్ కలిగించావో అవి బాగా తగ్గిపోవటం వల్ల డిప్రెషన్లోకి వెళ్తారు. ఎప్పుడైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారో వాళ్ళకి ఏంటంటే అన్నీ అగమ్య గోచరంగా ఉంటుంది, వాళ్ళకి ఒంటరితనం ఫీల్ అవుతారు, తనకెవ్వరూ లేరు, ఆ తర్వాత మనసులో ఆనందం అనేది ఉండదు, తర్వాత ఏది వాళ్ళకి ఎంజాయ్మెంట్ కనిపించదు అనమాట. తర్వాత ఎంతసేపు దీన్ని నెగటివ్ కాగ్నిషన్ అంటారు, అంటే నెగటివ్ ఆలోచనలు ఉంటాయి. అంటే ఏదైనా జరిగినా కూడా అది నెగటివ్గానే రీడ్ చేస్తారు. అంటే వాళ్ళేంటి అపరాధ భావన ఉంటుంది, నేనే రెస్పాన్సిబుల్, నేను చేయలేకపోతున్నా, అమ్మ నాన్న వాళ్ళు నన్ను అక్కడ పెట్టారు చదివిస్తున్నారు కానీ నేనే ఫెయిల్యూర్ అన్న భావన వాళ్ళు తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఇంకో భావన ఏమిటంటే మిగతా వాళ్ళందరూ బాగున్నారు, నేను వాళ్ళలాగా లేకపోతున్నాను. ప్రతి ఒక్కటి అనమాట, ఈ ప్రపంచంలో ఉండి నేనేం చేయాలి, ప్రపంచం నాకేం చేస్తుంది, అది బెక్స్ కాగ్నిటివ్ ట్రయడ్ అంటారు. దానిలో ఏంటి తన్ని తాను కించపరచుకోవడం, తన చాతకాదు అన్నీ, తర్వాత ఎవరూ నాకు హెల్ప్ చేయలేరు అన్నదానికి, ఫ్యూచర్ కూడా నాకేం లేదు అన్న భావన వచ్చి హెల్ప్లెస్ హోప్లెస్ అనిపించి నేను వర్త్లెస్, నేను ఎందుకు బతకాలి అనే భావంతో, నెగిటివ్ భావంతో ఏంటంటే వాళ్ళకి ఇంకా వేరే ఆలోచన రాదు, అదే ఇంకోటి సహాయం తీసుకోవాలి ఎట్లని. అదే దాంతో ఏమవుతుంటే ఇంకొక అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్ వాళ్ళ డిప్రెషన్ వచ్చేసాక ఇప్పుడు నేను చిల్డ్రన్ అడోల్సెంట్ని చూస్తూ ఉంటాను, వాళ్ళకేంటి కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. దీన్ని కాగ్నిటివ్ సిమ్టమ్స్ అంటారు. అంటే మన ఆలోచన దృక్పథం మారిపోయి అదంటే వాళ్ళు కేంద్రీకరించలేకపోవటం మనసు, ఆ తర్వాత చదివిన మర్చిపోవటం, అతని నెగిటివ్ ఆలోచనలతోనే ఎంతసేపు సతమతం అవుతూ వాళ్ళు ధ్యాస పెట్టలేకపోతారు చదువు, మళ్ళీ ఫెయిల్యూర్ అనిపిస్తుంది వాళ్ళకి. సో దీంతో ఏంటంటే వాళ్ళు ఏదో ఊబిలో కూరుకుపోయినట్టు అనిపించి, ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళు బయట హెల్ప్ తీసుకోవాలంటే అవమానంగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఏమనుకుంటారు, నేను తెలివి తక్కువ వాడిని అనుకుంటారు, నన్ను తక్కువ చేసి చూస్తారేమో. సో హెల్ప్లెస్ హోప్లెస్ ఈ రెండు సిచ్యువేషన్స్కి వెళ్ళిపోతారు. దానితో ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే మీరు గమనిస్తున్నారు, తల్లిదండ్రులు కానీ వాళ్ళంతా కూడాను ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి. మన పిల్లలకి ఇంత డబ్బు పెడుతున్నాము, వాళ్ళు చక్కగా చదవాలి, ఆ తర్వాత వాళ్ళు ఏదో పెద్ద ఉద్ధరించాలి, వాళ్ళు పెద్ద చదువులు
చదవాలని. అలాగే ఏంటంటే మీరు ఇప్పుడు కార్పొరేట్ కాలేజెస్ అవన్నీ చూసినప్పుడు కూడాను పిల్లల్ని వాళ్ళకంటే టాప్ మోస్ట్ ఉండాలి, మార్కులు ఎక్కువ రావాలనే ఉద్దేశంతో ఈ ప్రెషర్ మూలంగా కూడాను పిల్లలకి ఈ ఒత్తిడి ఫీల్ అవటంతోనూ నేను ఇందాక చెప్పిన కార్టిజాల్ రియాక్షన్, డిప్రెషన్, వల్నరబిలిటీ ఉంటుంది. వాళ్ళు కూడా డిప్రెషన్లోకి పోవటం, చదువు మానేయటం, సూసైడ్ చేసుకోవడం జరుగుతున్నాయి. చాలా దారుణం మ్యామ్. అంటే జరిగిపోయిన సంఘటనల గురించి మాట్లాడుకుని ఇప్పుడు వెదర్ ఇట్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఏదో ఒక తీవ్ర క్రైసిస్ వచ్చి ఇంకా నేను బయట పడలేని సమస్య ఇదే అని వాళ్ళు నిర్ధారించేసుకుని అంతటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటారు. ఐ జస్ట్ వండర్ మ్యామ్, వీటన్నిటితో పాటు అంటే ఒక మనిషికి డిప్రెషన్ ఉంది అని మనకి కనిపిస్తే యాజ్ అ డాక్టర్ మీరు డయాగ్నోస్ చేసినప్పుడు వాళ్ళకి వాట్ హెల్ప్స్ దెమ్? అంటే టిపికలీ కాగ్నిటివ్ థెరపీ అది హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళు గుర్తించడం వాళ్ళ ఆలోచనలు ఎంత వక్రంగా వెళుతున్నాయని. ఒకటి ఏంటంటే డిప్రెషన్లో వాళ్ళ స్టేజెస్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మైల్డ్ కాగ్నేటివ్ డిస్టర్బెన్స్ ಅಥವಾ మైల్డ్ డిప్రెషన్ ఉందనుకుందాం. అంటే ఆ వ్యక్తి ఏంటంటే నాకేంటో ఈ మధ్య బాగుంటలేదు, మూడ్ సరిగా ఉండట్లేదు, నాకు లోగా ఉంది అంటే జనరల్గా చెప్తా. అంటే సాడ్నెస్, లో మూడ్, ఆ తర్వాత ఏంటో ఖాళీగా అనిపిస్తుంది నాకు మనసు అని చెప్పుకుంటూ దేని మీద నాకు శ్రద్ధ చూపించలేకపోతున్నాను, ఫ్రెండ్స్తో మాట్లాడాలనిపించట్లేదు, అంటే మామూలు ప్లెజరబుల్ యాక్టివిటీస్ ఆనందంగా లేదు, నేను ఏకాగ్రత చూపించలేకపోతున్నాను అని అట్లా అంటున్న వాళ్ళకి కాగ్నిటివ్ థెరపీ బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నెగటివ్ కాగ్నిషన్ అప్పుడే మొదలైంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఆలోచన దృక్పథము దానిలో ఏమి డిఫెక్ట్ ఉంది అని చూపించగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటల్ని బట్టి దాన్ని అనలైజ్ చేసి వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎట్లా, స్కీమాస్ అంటాం అనమాట, వాళ్ళ మైండ్ స్కీమా ఎట్లా ఉంది, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే ఎగ్జాంపుల్స్ కూడాను. నేను వేస్ట్, ఎందుకంటే ఆ రోజు మా టీచరు క్లాస్లో క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఒక్కడనే ఆన్సర్ చేయలేదు అంటే ఒక్క ఎగ్జాంపుల్ని బట్టి వాళ్ళు ఇన్ఫరెన్స్ చేస్తారనమాట, జనరలైజ్ చేయటం అట్లాగా. సో ఇట్లాంటివన్నీ. ఆ తర్వాత ఏంటి, నేను ఏమి చేసినా కూడాను నేను ఫెయిల్యూర్. కొంతమంది నా దగ్గరకు వస్తారు డిప్రెషన్లో, నేను ఎన్నో వెంచర్స్కి వెళ్ళానండి, ఏది చేయి పెట్టినా కూడా నాకు ఫెయిల్యూరేనండి, అంటే నేను దురదృష్టవంతుడిని అంటే వాళ్ళ నిర్ధారణకు వచ్చేస్తారనమాట. సో ఇట్లాంటి కాగ్నిషన్స్ అన్నీ కూడా మేము డిస్టార్షన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి పాజిటివ్ ఏవేమి ఉన్నాయో అవి చూసేటట్టు చేస్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు నెగటివ్ వైపే చూస్తారు కదా, నీ జీవితంలో ఇంతవరకు జరిగిన పాజిటివ్ ఏంటి అని వాళ్ళకి గుర్తు చేసేటప్పటికి వాళ్ళు అటువైపు చూడడం మొదలు పెడతారు. సో ఇది కాగ్నిటివ్ థెరపీ, ఇది మైల్డ్ వాటికి అనమాట. ఇంకా మోడరేట్, సివియర్ వాటిలో నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకి దుఃఖం రావటం, వాళ్ళకి తెలియదు కారణం ఎందుకో, గబుక్కని దుఃఖం వచ్చేస్తుంది, ఆ తర్వాత ఏమో చికాక్గా ఉంటుంది, ఆ తర్వాత రెస్ట్లెస్గా ఉంటారు. మీరు మామూలుగా డిప్రెషన్ వచ్చిన వాళ్ళు మూల కూర్చుంటారని అంటారు, కానీ కొంతమంది అలా కాదు, వాళ్ళు అజిటేటెడ్గా ఉంటారు, అటు ఇటు పచారులు చేయటం, తలలో బోల్డ్ అంత ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు ఎట్లాంటివంటే కంట్రోల్ చేసుకోలేనట్టు నెగటివ్ ఆలోచనలు అవన్నీ కూడాను. ఆ తర్వాత వాళ్ళకి ఎవరితో కలవ బుద్ధి కాకపోవటం, సోషల్ ఐసోలేషన్ చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కలిశారనుకోండి మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఆ తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే నిద్ర పట్టదు వాళ్ళకి, కాబట్టి నిద్ర మాత్రల కోసం వెళ్తారు. వాళ్ళు ఏంటంటే తను నీరసంగా ఉంది, నిస్సత్తుగా, ఇవన్నీ కూడా డిప్రెషన్ సిమ్టమ్సే. కానీ చాలామంది అవి గమనించరు. నీరసంగా ఉంది, నిస్సత్తుగా ఉంది, పొద్దున్న లేస్తూనే లేవబుద్ధి కావటం లేదు, తర్వాత రాత్రి నిద్ర పడడం లేదు, ఎంతసేపు చేసినా కూడా పొద్దునంతా పనిచేసినా నిద్ర పడటం లేదు, ఇవన్నీ కూడా అనమాట. నిద్ర పట్టకపోవటం, తర్వాత ఆకలి వేయట్లేదు, ఎందుకో నాకు తెలియట్లేదు, వెయిట్ తగ్గిపోయాను, ఇవన్నీ వెజిటేటివ్ సిమ్టమ్స్ ఆర్ బయలాజిక్, అంటే బ్రెయిన్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు అనమాట. సో ఇవన్నీ కూడా కొంతమంది పెళ్లి చేసుకొని ఉంటారు, వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని చక్కగా ఉంటారు, కానీ సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, ఆ భర్తతో భార్యతో కలిసి ఉండలేకపోవటం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. వాళ్ళు ఏంటంటే సెక్షువల్ ప్రాబ్లం ఏమో అని సెక్సాలజిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కానీ మనం గమనించినట్టయితే ఇట్ ఈస్ బేసికలీ మూడ్ లేకపోవటం, మైండ్ నుంచి మొదలయ్యేది. సో ఈ ఆకలి, అదే చాలామంది ఏం చేస్తారంటే ఆకలిగా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంటారు, వాళ్ళు గమనించి మా దగ్గరికి పంపిస్తుంటారు. ఆ తర్వాత ఏకాగ్రత లేకపోవటం, తర్వాత ఉద్యోగం సరిగ్గా చేయలేకపోవటం, తర్వాత లీవ్ పెట్టిద్దామా, రిజైన్ చేద్దాం, సడన్గా బాగా చక్కగా మంచి ఉద్యోగంలో ఉన్న వ్యక్తి సడన్గా ఉద్యోగం మానేసేద్దాం అనిపించటం. సో ఇట్లాంటివన్నీ కూడా చూసినట్టు, ఆ తర్వాత కారణం లేకుండానే నాకు నా బ్రతుకు వేస్ట్, నేను చచ్చిపోతే బాగుండు. ఆ తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ప్లాన్లు చేసేస్తూ ఉంటారు, నా వస్తువులు ఎవరికి ఇచ్చేద్దామని. సివియర్గా ఉన్నప్పుడు వాళ్ళకేంటంటే ఎంత చేసినా కూడాను చచ్చిపోదామన్న ఆలోచన తప్పితే ఇంకేం ఉండదు.
వాళ్ళు ఏదైనా ఆస్తులు రాసి ఇచ్చేస్తారు, నగలు ఇచ్చేసేయటం, ఇట్లాంటివన్నీ. ఆ తర్వాత సూయిసైడ్ నోట్ రాస్తూ ఉంటారు. నేను చూశాను టీనేజర్స్ కొంతమంది వాళ్ళు చదువు తట్టుకోలేనప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు తల ఉంచుకొని ఎంతసేపు చదువుకోకుండా ఉంటే తల్లిదండ్రులు ఎందుకు ఏం చేస్తున్నాడని ఒకరోజు చూస్తే వాడు సూయిసైడ్ నోట్ చాలా రాశాడు. అంటే వాడు ఆ తర్వాతనేమో నెట్లోకి వెళ్ళి ఏ విధంగా సూయిసైడ్ చేసుకోవచ్చు అని చూస్తుంటారు. ఎప్పుడైతే వాళ్ళ ఎమోషన్స్లో మార్పు వచ్చి ఎప్పుడు విత్డ్రా అయిపోతారో, చలాకీగా ఉన్న వాళ్ళు డల్ అయిపోవటం, ఆ తర్వాత వాళ్ళు ఎంతసేపు పుస్తకాలు పట్టుకోవడమో లేకపోతే టీవీ దీనిలోకి వెళ్ళిపోవడమో, లేకపోతే స్మోకింగ్కి వెళ్ళిపోతారు కొంతమంది. వాళ్ళ ఇలా అంటే స్మోకింగ్ డ్రింకింగ్కో వెళ్ళిపోవటం, ఇట్లా బిహేవియర్లో మార్పులు వచ్చి ఏదో ఒక కోపింగ్ మెకానిజం, కోపింగ్ మెసేజ్ అంటే వాళ్ళు చూస్తారు. అడిక్టివ్ బిహేవియర్ వచ్చేస్తుంది. అంటే వాళ్ళ ఆందోళన తగ్గించుకోవడం రకరకాల ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే ఫెయిల్యూర్ అవుతుంది, ఎందుకంటే స్మోక్ చేస్తారు అంతవరకే రిలీఫ్, డ్రింక్ చేస్తారు కాసేపు పడుకుంటారు, మళ్ళీ లేచేటప్పుడు ఆ సమస్యలు తీరవు కదా. వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు ఇవన్నీ తీరనప్పుడు ఆ మైండ్ లోపల ఉన్నది తీర్చాలి కానీ బయట నుంచి మనం ఏం చేయలేం కదా. సో అలాంటి వ్యక్తులు ఎవరన్నా కొంచెం వాళ్ళ బిహేవియర్లో కానీ లేకపోతే వాళ్ళ ఎమోషన్స్లో కానీ వాళ్ళ మాట తీరులో కానీ ఎంతసేపు విరక్తిగా మాట్లాడుతున్నారంటే వాళ్ళతో కాసేపు కూర్చొని ఏం జరుగుతుంది అని, ఉద్యోగం గురించా లేకపోతే ఏంటి ఇంటి విషయమా అలాగా. కానీ ఇప్పుడు ఎవరికి ఉంది ఆ టైం, కానీ బట్ ఎవరన్నా మన క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మనం ఇవ్వాలి. ఇప్పుడు మనం అందరూ గిరిగేసుకుని ఉన్నాం కదా మ్యామ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఒకళ్ళు చొరవ తీసుకోవడానికి గిరిగీసుకుంటున్నారు, హెల్ప్ తీసుకోవడానికి గిరిగీసుకుంటున్నారు. సో అలా ఉన్నప్పుడు కొంచెం మనం చొరవ తీసుకొని, అంటే ముఖ్యంగా మన క్లోజ్ స్నేహితులు కానీ చుట్టాలు కానీ, ఇప్పుడు మన బ్రదర్స్ సిస్టర్స్ అంటే మనకు కొంచెం ఏంటి ఈ మధ్య నువ్వు బాగుంటం లేదని, ఆ తర్వాత వాళ్ళు ఏం లేదు అన్నప్పటికీ కూడా వాళ్ళని గమనిస్తూ ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆ తర్వాత వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అంటే ఉద్యోగం చేస్తున్నారు అక్కడ కనుక్కోవడము, తర్వాత వాళ్ళేంటి పిల్లలతో సరిగ్గా ఉండకపోవడం వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు అడల్ట్ ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు విసుక్కోరు, మామూలుగా ప్రేమగా ఉంటారు, వాళ్ళ కోసం ఏమైనా తేవటం అన్నీ చేస్తారు. లేదా ఈ మధ్య మా వారు బయట నుంచి వచ్చినప్పుడు పిల్లల గురించి పట్టించుకోవట్లేదండి, స్ట్రైట్గా రూమ్కి వెళ్ళి తలుపేసేసుకుంటున్నారు. అలాగే పిల్లలు కూడాను స్కూల్ నుంచి రాగానే చికాకు పడ్డం, అతను బోల్ట్ వేసేసుకోవడం, అతను ఏదైనా తినమంటే తినకపోవడం, అతను అర్ధరాత్రిలాగా ఏదో ఒకటి పుస్తకాలు చదవటం, ఏదో తర్వాత కొంతమంది అతిగా చదవటం, టెన్షన్ పడిపోవడం, ఇలాంటివన్నీ. అంటే బిహేవియర్లో ఏమైనా మార్పు వచ్చి ఆ తర్వాత వాళ్ళు అంటే హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నారు అంటే మాత్రం తప్పనిసరిగా ఆ వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్తున్నాండి. ఇందాక అన్నట్టు మైల్డ్ వాటికి కాగ్నిటివ్ థెరపీ, మరి సివియర్ వాటికి ఏం చెయ్యాలని. ఎందుకంటే ఎప్పుడైతే డిప్రెషన్ బ్రెయిన్లో కెమికల్స్ మార్పు వచ్చాయో వాళ్ళకి ఇవన్నీ కూడాను సిమ్టమ్స్ అన్నీ, నిద్ర పట్టకపోవటం, ఆకలి లేకపోవటం, ఆ తర్వాత దేని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఎప్పుడు కంటిన్యూస్గా డిప్రెషన్లోనే ఉండటం, ఎప్పుడు అన్హ్యాపీగా ఉండటం అనమాట. ఎవరైనా జోక్ వేసినా కూడా నవ్వలేకపోవటం. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే వాళ్ళు డెఫినెట్గా సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి. ఎందుకంటే డిప్రెషన్ సైకాట్రిక్ డిజార్డర్స్లో డిప్రెషన్ ఈజ్ ఎ వెరీ ట్రీటబుల్ కండిషన్. అది ట్రీట్ చేస్తే ఇప్పుడు మనకి ఎలా అయితే సెలబ్రిటీస్ బయటకు వచ్చి చెప్పిన వాళ్ళు ఉంటారు, నాకు అలా జరిగింది బట్ ఐఎమ్ ఆల్ రైట్ నౌ అని. ఇక్కడ ఏంటంటే ఒకటి మనం పరువు ప్రతిష్ట అని చూసుకోకూడదు. నా పరువు ఏమవుతుంది సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తేను, ఆ తర్వాత నన్ను పిచ్చివాడు అనుకుంటాడేమో. ఆ కాలం మారిపోయింది, అది ఒకప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు కూడా అనుకుంటే ఒకసారి ఏదో సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారు అని అనుకుంటారు కొంతమంది. క్యూరియాసిటీ ఉన్నవాళ్ళు, గాసిప్ ఉన్నవాళ్ళు. కానీ ఏంటంటే మనం ఎవరి గురించి బాధ కాకూడదు, మన మనసును మనము చేసుకోవాలి, మన జీవితాన్ని మనం నిలుపుకోవాలన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళకి మనకు బోల్డ్ అని యాంటీ డిప్రెసెంట్స్ ఉన్నాయండి. ఈ 40 ఏళ్లలో మనకు మోర్ దెన్ 40 మాలిక్యూల్స్ వచ్చాయన్నమాట. సో అవన్నీ కూడా మనం థాట్స్ ని, మైండ్ ని రెగ్యులేట్ చేసే విధంగా ఉంటాయి. అవును, అవన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్టు న్యూరో ట్రాన్స్మిటర్స్ మీదని పనిచేస్తాయి. నారెపినెఫ్రిన్ మీద పనిచేస్తాయి, సిరోటానిన్ మీద, డోపమిన్ మీద, గాబా రెగ్యులేటర్స్ అని, ఇవన్నీ కూడాను. ఆ తర్వాత కంటిన్యూస్గా డిప్రెషన్ ఉన్న వాళ్ళకు కూడాను ఆ మూడ్ స్టెబిలైజ్ చేయడానికి కూడా బోల్డ్ మంది అవి కూడా మూడ్ ఎలివేటర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అవి కాకుండా అంత ఇస్తున్నా కూడా కొంతమందికి సివియర్ డిప్రెషన్ ఉంటే, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ బ్రెయిన్ రిసెప్టార్ యాక్టివిటీని బట్టి వాళ్ళు సూసైడ్, వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు చూసినా సూసైడ్ గురించి మాట్లాడడం, లేకపోతే ఏదన్నా ఇండికేటర్స్ ఇవ్వటం. నేను ఇందాక అన్నట్టు వస్తువులన్నీ దానం చేసేయటం, ఆ తర్వాత విల్లు రాసేస్తానంటాం, ఇలాంటివన్నీ కొంత చిన్న వయసులోనే. అలా ఉన్న వాళ్ళకంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి మేజర్ సైకాట్రిక్ ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటాయి. దాన్ని ఫిజికల్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటారు. మీరు వినే ఉంటారు ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అని. చాలా ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అంటే అందరికీ ఏంటంటే ఏదో కరెంట్ షాక్ ఇస్తాడు, చాలా సీరియస్ అని అనుకుంటారు. కానే కాదు. ఎందుకంటే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీలో
ఎంతమంది వితిన్ 4-5 days డిప్రెసివ్ సూసైడ్ ఐడియాస్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారనమాట. ఓహో, అంత మార్పు అంత మార్పు వస్తుంది అనమాట. అంటే అదంటే క్విక్ రియాక్షన్ ఉంటుంది బ్రెయిన్ లో. అంటే ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు ఆ తర్వాత రికవర్ అయ్యాక. రికవర్ అయిన నాకు అలా అనిపించింది, ఇప్పుడు అనిపించట్లేదని ఆ డిఫరెన్స్ తెలుసుకుంటారా? తెలుస్తుంది. ఎందుకంటే మేము డిప్రెసివ్ రేటింగ్ స్కేల్స్ ఉంటాయి. బెక్స్ డిప్రెసివ్ రేటింగ్ స్కేల్ అని, హామిల్టన్ రేజ్. అంటే మనం ఫస్ట్ చూస్తాం వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఇచ్చే ముందు దాని లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, మెడికల్ కాదు ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ ఇచ్చిన తర్వాత చక్కగా అవి లెవెల్స్ దిగిపోతారన్నమాట అన్ని రకాల ఫంక్షన్స్లోనూ. అసలు దానికి తోడు ఇంకొకటి లేటెస్ట్ మనకేం వచ్చిందంటే, ఇప్పుడు న్యూరో మాడ్యులేటర్స్ అని వేరే ట్రీట్మెంట్స్ వచ్చాయన్నమాట. దానిలో ఏంటంటే దానికి మన ఈసీటీ అంటే మన అనస్థెటిస్ట్ ఉండాలి, ఆ తర్వాత కరెంట్ షాక్ ఇస్తారు, ఈ భయాలన్నీ ఉందన్నమాట. కానీ మనకి ఎప్పుడంటే టీఎంఎస్ అని వచ్చింది, అంటే ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అని. అంటే దీనిలో ఏంటంటే ఎలక్ట్రికల్ కాయిల్ నుంచి బ్రెయిన్ పెడతాం అనమాట. అవి ఎలక్ట్రోడ్స్ పెట్టినప్పుడు అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారు చేస్తుంది అనమాట. ఆ ఫీల్డ్ లోపలికి వెళ్తుంది, మన కార్టెక్స్ నుంచి మన అప్పర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కార్టెక్స్కి వెళ్ళి అక్కడ మార్పులు తెస్తుంది అనమాట న్యూరో ట్రాన్స్మిటర్స్లో. అది ఆ సర్క్యూట్స్ దీనిలో కూడా మార్పులు తెస్తుంది అనమాట. అంటే అది ఫోకస్డ్గా ఆ బ్రెయిన్ ఏరియాస్లో. అది చాలా ఫ్యాసినేటింగ్. ఇది చాలా అదేంటంటే అది కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు, కానీ అసలు నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లవాడు అసలు నమ్మనుకుంటే నమ్మలేము, వాడు 11 ఏళ్ల పిల్లవాడు, వాడు సూసైడ్ అటెంప్ట్ చేసి వచ్చాడు ఉరిపోసుకొని. అంటే అంత చిన్న పిల్లవాడు చేస్తాడని అనుకోము. ఆ తర్వాత ఆ పిల్లవాడు కరెంట్ షాక్ ఇవ్వాలంటే మరీ చిన్న పిల్లవాడు, అనస్థీసియా ఇవ్వాలి, ఇవన్నీ కూడాను. అందుకు ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి నేను డిస్కస్ చేసి అది ఇచ్చిన, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉంది డిప్రెషన్. నేను చెప్పాను ఈ విధంగా అయితే ఆ పిల్లవాడు సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఉంటుందని. ఆ పిల్లవాడికి ఒక 8 ఇచ్చేటప్పటికి వాడు చక్కగా అసలు మర్చిపోయాడు ఆ డిప్రెషన్ గురించి. వాడు స్కూల్కి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాడు. ఎందుకు వచ్చింది మ్యామ్ అలాంటి ఒక దారుణమైన స్టేట్? కెమికల్ ఇంబ్యాలెన్స్ ఒకటి. ఎందుకంటే ఫ్యామిలీలో అట్లా ఉంది, వాడికి చదువులో కొంచెం వాడికి ఇబ్బందికరమైన ఆ ఆలోచనలు ఎలా వచ్చాయి, ఇలా హ్యాంగ్ చేసుకోవాలి అది ఇది అని కూడా. మన ఏంటంటే మన పిల్లల్ని మన టీవీ ముందు వదిలేస్తున్నామా. ఆ తర్వాతనేమో విలేజెస్ లో, ముఖ్యంగా అబ్బాయి కొంచెం విలేజ్ నుంచి వచ్చారు, మహబూబ్ నగర్ అటువైపు నుంచి. అక్కడ ఏంటంటే వాడు ఉరిపోసుకొని చచ్చిపోయాడు అలా మాట్లాడతారు కదా. అంటే ఈ పల్లెటూరులో ఏంటంటే చాలా ఓపెన్ గా చావు గురించి మాట్లాడేస్తారు, వాడు యాక్సిడెంట్ అయి చనిపోయారు ఎట్లా అనేసి. అంటే ఆ సెన్సిటివిటీ, వాళ్ళు మేబీ దే హ్యాండిల్ డెత్ ఈజీలీ, కానీ ఆ సెన్సిటివిటీ లేకపోవటం, వాటి గురించి డిస్కషన్ ఎక్కువ చేయటం మూలన ఆ పిల్లవాడికి ఆ మార్గం తెలిసింది. చాలా భయానకం మ్యామ్ నిజంగా వింటూ ఉంటే అసలు. కానీ ఒక్కటేంటంటే పాజిటివ్ సైడ్ నేను చూపిస్తున్నాను. ఆర్టీఎంఎస్ ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చేటప్పటికి అబ్బాయి రికవర్ అయిపోయాడు. ఆ తర్వాత అబ్బాయికి ఇప్పటి వరకు మళ్ళీ డిప్రెషన్ లేదు. ఇప్పుడు సంవత్సరం కింద జరిగింది అది. ఇదంతా ఆబ్వియస్లీ సైకియాట్రిస్ట్, ఎందుకంటే మన ఇన్సెన్సిటివ్ సొసైటీలో మ్యామ్, సారీ ఇలా అంటున్నాను, ఏముంది నీకు అంతా బాగుంది కదా, మంచి అమ్మా నాన్న అన్ని కొనిపెడుతున్నారు, అన్నీ ఉన్నాయి, మంచి స్కూల్కి వెళ్తున్నావు, నీకేంటి అని పిల్లల్ని అంటాం. పెద్దవాళ్ళని కూడా నీకు ఏంటి దొబ్బుడా రెడీ అని మనం మొదలెడతాం. అంటే ఎందుకు నీకు ఇమాజిన్ చేసుకుంటున్నావు అని. బట్ డిప్రెషన్ ఇస్ యాక్చువల్లీ రియల్ ఇల్నెస్ అన్న విషయం మనం మర్చిపోతున్నాం. అంటే ఈ డిప్రెషన్లో ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి కూడా వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి, వాళ్ళ స్పందన వేరేగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనము ఏదైతే చిన్నది అని తీసుకుంటామో వాళ్ళ మనసుకి అది చాలా పెద్దది ఉండొచ్చు. ముఖ్యంగా ఈ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఒక థియరీ, సైకలాజికల్ థియరీలో ఏమంటారంటే, వాళ్ళకి ఎప్పుడు కూడాను వాళ్ళకి సెల్ఫ్ వర్త్ ఉండదు. అంటే వాళ్ళకి పుట్టినప్పటి నుంచి వాళ్ళ వ్యక్తిత్వం ఏంటంటే తమను తాము శంకించుకుంటారు, తమను తక్కువగా చూసుకుంటారు. వాళ్ళు ఇంకోళ్ళ ముందు వెళ్ళేటప్పుడు వాళ్ళు చాలా మేము తక్కువేమో, ఆ తర్వాత నేను పైకి రాలేనేమో, అలాంటి ఆలోచనలు ఎప్పుడు చూసినా నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి. దాన్ని నెగిటివ్ కాగ్నిషన్ అంటారు. అదంటే వాళ్ళ మేబీ జెనెటిక్గా డిటైర్మెంట్, టెంపర్మెంట్ అంటారు, ఆర్ పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ కూడా అట్లాంటి నెగటివ్ వ్యూస్ ఉన్న పర్సనాలిటీ ఉంటుంది. ఓహో, సో అది చిన్నప్పటి నుంచి కాగ్నిటివ్ అంటే డెవలప్మెంటల్ ఏజ్లోనే అది అలా నాటుకుపోతాయి, రాంగ్ బిలీఫ్ సిస్టమ్స్. మ్యామ్, ఇది డిప్రెషన్ గురించి ఆఫ్ కోర్స్ ఒక ఓవర్వ్యూ అద్భుతంగా చెప్తూ వచ్చారు. నేను ఒక సంఘటన మిమ్మల్ని, మీరు ఇంత సీనియర్ సైకియాట్రిస్ట్, అడక్క మానలేకపోతున్నాను. కొన్ని రోజుల క్రితం మదనపల్లిలో మీరు వినుంటారు, ఒక పేరెంట్స్ స్పిరిచువల్ కల్ట్లోకి వెళ్ళిపోయి
ఆడపిల్లలు ఇద్దరిని సాక్రిఫైస్ చేసేశారు. అది ఏ పార్టీ మెంటల్ డిజార్డర్ అంటే దాన్ని అసలు ఊహకు అందని విషయం మ్యామ్. ఆడపిల్లలు ఇద్దరిని చేతికి ఈడొచ్చిన ఆడపిల్లల్ని అలా చేశారని, అది వాట్ కైండ్ ఆఫ్ డిజార్డర్ ఇస్ దట్ మ్యామ్ ప్రైమా ఫేసి మీరు చూస్తే? అంటే ఒక్కటి దీన్ని మనకి కొంత డీటెయిల్స్ కావాల్సి ఉంటుంది. మనం బిఫోర్ యాజ్ ఎ సైకియాట్రిస్ట్ నేను హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ మా సైకియాట్రీలో. ఒక్కటి ఏంటంటే ఈ కొన్ని కల్ట్స్ ఉంటాయి, దానిలో ఏంటంటే కొన్ని వాల్యూస్ అవన్నీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు వీళ్ళు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ రిలీజియస్ పీపుల్ ఉండొచ్చు, ఆర్ కొంతమంది ఫాల్స్ బిలీఫ్స్తోను సూపర్స్టిషన్స్తో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వల్నరబుల్ పీపుల్, నేను ఇక్కడ అగైన్ నేనేం చెప్తానంటే వల్నరబుల్ బ్రెయిన్ లాగే వల్నరబుల్ పీపుల్ ఉంటారు. కొంతమంది ఏంటంటే చాలా మెత్తక స్వభావంగా ఉంటారు, ప్రతి ఒక్కళ్ళని నమ్మేస్తారు, బిలీవ్ చేస్తారనమాట. అట్లాంటి వాళ్ళు అంటే ముఖ్యంగా ఈ మన సోషో కల్చరల్ బిలీఫ్లో ఏంటంటే ఈ బాణమతి కానీ లేకపోతే ఈ చెడు ఇట్లా జరుగుతుంది, స్టార్స్ ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. కొంతమంది వీళ్ళు చాలా నాలెడ్జ్ ఉంది అన్నట్టు వీళ్ళు నటిస్తూ వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బెనిఫిట్ కోసం, వాళ్ళ డబ్బు సంపాదన కోసం వీళ్ళని ఆ కల్టులో వీళ్ళని చేర్చుకుంటారనమాట. చేర్చుకొని వీళ్ళకి ఏంటంటే మెల్లమెల్లగా వాళ్ళకి నమ్మిస్తారు. వాళ్ళకి ఏదో అంటే స్పిరిచువల్ బుక్స్ గురించి చెప్తున్నట్టు లేకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ, అవి ముఖ్యంగా వాళ్ళు చెప్పేవి ఎట్లా ఉంటాయంటే నెగిటివ్ జరుగుతాయి, దాన్ని ఇవేట్ చేయాలంటే మీరు ఏమేం చెయ్యాలి అన్న రిచువల్స్ చెప్తారు. ఈ రిచువల్స్ అన్నవి ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు ఎగ్జాంపుల్స్ చెప్తూ దీనికి కోరిలేషన్ చెప్తారనుకోండి, ఇలా చెప్తే ఇలా జరుగుతుంది అనేటప్పటికి వీళ్ళకి యాంగ్జైటీ పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి అయితే యాంగ్జైటీ పెరిగిపోవటంతో పాటు వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా ఫిక్స్డ్ అయిపోతుంది. డెల్యూషన్స్ లాగా, అదే దాన్ని డెల్యూషన్స్ ఆ లెవెల్కి వస్తారు. వాళ్ళు డెల్యూషన్లోకి వెళ్ళిపోతారనమాట. ఇది నిజము, ఆయన చెప్పాడు, ఇదే వేదం అన్నట్టు. వాళ్ళు ఇంకా ఎంత మార్పు వచ్చేస్తుందంటే వాళ్ళ మనస్సు పూర్తిగా డివియేట్ అయిపోతుంది, వాళ్ళ ఎమోషన్స్ కూడా దాని మీదే వెళ్ళి వాళ్ళు ఇంకా వేరే ఆలోచనలు ఉండదు. అంటే రోబోస్ లాగా అయిపోతారనమాట. వాళ్ళకేంటంటే ఇలా చేస్తే మనం వచ్చే జన్మలో ఎక్కడికైనా వెళ్ళిపోతాం, లేకపోతే పూర్వజన్మలో మోక్షం వస్తుంది. ఇవి మీరు ఒక చెప్పారు ఎగ్జాంపుల్, అలాగా బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అబ్రాడ్లో కూడా, అమెరికాలో కూడా చూసినట్టయితే ఇట్లాంటి కల్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ కల్ట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కన్విన్స్ చేస్తారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళు ఏంటో కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. ఆ తర్వాత ముఖ్యంగా ఈ కల్ట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ సైకడెలిక్ డ్రగ్స్ ఉంటాయి, అవి కూడా ఇస్తారు, గాంజా లాంటివి లేకపోతే వేరే. అవన్నీ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఆ హాలుసినేషన్స్, డెల్యూషన్స్ ఇంకా జటిలం అవుతుంటాయి అన్నమాట. దాంతో ఏమవుతుందంటే వాళ్ళ ఈ ఆలోచన శక్తి, ఆ తర్వాత విచక్షణ శక్తి, అది ఇంపార్టెంట్ మన బ్రెయిన్కి. విచక్షణ శక్తి పోతుందన్నమాట. దాంతో వాళ్ళు ఏంటంటే ఆ క్షణంలో ఆ ఎమోషన్స్, ఆ ఉద్వేగంలో చేసేస్తారు. ఆ తర్వాత మీరు చెప్పిన ఎగ్జాంపుల్లోని వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు చాలా క్యాజువల్గా రియాక్ట్ అయ్యారు. అరే నా పిల్లలు కోల్పోయాను, నేను ఇంత తప్పు చేసావన్న భావన వాళ్ళకి కనిపించలేదు. అంటే ఇదేంటంటే వాళ్ళు వాళ్ళ బ్రెయిన్ని ఆ స్థితికి తీసుకెళ్లారు అనమాట, డెల్యూషనల్ లెవెల్. అగైన్ ఐ కాల్ దే ఆర్ వల్నరబుల్ పీపుల్. సైకలాజికల్లీ వల్నరబుల్, మేబీ దే ఆర్ వల్నరబుల్ మెంటల్లీ. వాళ్ళకి బ్రెయిన్ కూడాను వల్నరబుల్ బ్రెయిన్ కాబట్టి అట్లా ఉంటుంది. డెల్యూషనల్ డిజార్డర్ ఇస్ ఆల్సో కండిషన్ కదా, కండిషన్. కనిపిస్తూ ఉంటాయి వాయిసెస్, అది స్కిజోఫ్రీనియానా మ్యామ్? అది అంటే రెండు ఉన్నాయి. డెల్యూషనల్ డిజార్డర్ ఏంటంటే వాళ్ళు దే హ్యావ్ ఎ ఫర్మ్ బిలీఫ్ దట్ నేను ఇలా చెయ్యటం మూలాన నేను స్వర్గానికి వెళ్తాను, లేకపోతే నాకు మంచి జరుగుతుంది. ఆ ఫిక్స్డ్ ఫాల్స్ బిలీఫ్ అనమాట. జరగదు కానీ వాళ్ళ బిలీఫ్ ఉంటుంది. వాళ్ళకి హాలుసినేషన్స్ అవన్నీ ఉండవు. స్కిజోఫ్రీనియాలో వాళ్ళకి హాలుసినేషన్స్ అన్నీ ఉంటాయి, అంటే కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి ఇవన్నీ కనిపించటం మూలన వాళ్ళు ఏంటంటే నేను చెప్పా కదా, ఈ సైకోట్రోపిక్ డ్రగ్స్ అట్లాంటివన్నీ ఇవ్వటం వల్ల వాళ్ళకి ఏంటంటే కళ్ళ ముందు కనిపించటం, దయ్యాల్లా కనిపించటము, భూతాల్లా కనిపించటము, లేకపోతే వాయిసెస్ వినిపించటం, ఇట్లా సైకిడెలిక్ డ్రగ్స్ వల్ల అట్లా వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు విచక్షణ జ్ఞానం పోతుంది వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే పూర్తి అనమాట ఇన్సైట్ అంటారు. అంటే వాళ్ళు నేను ఏంటి, నేను నా ముందు ఉన్నది నిజమా కాదా, రియాలిటీనా అన్న జ్ఞానం కోల్పోయి వాళ్ళు అలా చేస్తారనమాట. అది స్కిజోఫ్రీనియా. మీ అపారమైన ఎక్స్పీరియన్స్లు ఈ దెయ్యం పట్టడం లాంటివి మీరు చూసారా మీ కళ్ళతో? అంటే బికాజ్ మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది అంటారు. ఒక మనిషికి ఇలాగా ఆడ్ బిహేవియర్ వచ్చేసి గొంతులు మారిపోయి ఇట్లాంటివి చూసారా మ్యామ్? చూసానండి. ఇదేంటంటే దీన్ని పొసెషన్ సిండ్రోమ్స్, మన ఇండియన్ కాంటెక్స్లో ఏంటంటే పొసెషన్ సిండ్రోమ్స్ అంటారు. వాళ్ళంటే పొసెషన్లో దేవుడు మీదకి వచ్చినట్టు వస్తారు. అంటే దేవుడు వచ్చి అంటే సపోజింగ్ ఒక లేడీ ఉంది,
ఎందుకు నిన్ననే ఒక ఆయన వచ్చారు, ఆయన భార్య కంటిన్యూస్గా మీద దేవుడు వస్తుంటారు, నేను దేవుడిని అని చెప్తుంది అని చెప్తూ ఎవరిని దగ్గర రానివ్వదు. ఆమె వంట గింట అన్నీ చేస్తుంది, కానీ అత్తగారిని తిడుతుంది. ఆ తర్వాతనేమో భర్తను దగ్గరికి రానివ్వదు. సో ఏం చేయాలి, అందరూ ఏం చేశారంటే ఇక్కడ హైదరాబాద్లో జరిగింది, అందరూ చుట్టాలంతా వచ్చి ఆవిడకి దండం పెట్టడం, కొబ్బరికాయలు కొట్టడం అన్నీ చేశారట. చేసే కొద్దీ అది ఇంకా ఎక్కువ అయిపోయింది. సో అతనికి అప్పుడు అనుమానం వచ్చింది, ఇదే సైకలాజికల్ ప్రాబ్లం లాగా, చదువుకున్నవాడు, అందుకు నా దగ్గరకు వచ్చాడు. దీనిలో ఏంటంటే ఒక్కటి నేను హిస్టరీ అడిగితే ఏంటంటే ఆ అమ్మాయికి చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు బాగా కొట్టేవాళ్ళట, నెగ్లెక్ట్ చేశారు. సో ఐడెంటిటీ క్రైసిస్ వచ్చేసి బయట ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు. అతను లిటిల్ బిట్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్ కూడా జరిగిందని అతను చెప్పాడు. ఆ తర్వాత ఏంటంటే వచ్చిన తర్వాత వాళ్ళ కమ్యూనిటీలో ఏంటంటే వాళ్ళు ఎక్కడ బయటకు పోనివ్వరు అనమాట. కాబట్టి ఈ అమ్మాయి చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని వచ్చింది, 18 ఏళ్ళకు పెళ్లి చేసుకుంది. ఇప్పటికీ ఆవిడకి ఆఫ్టర్ 48 ఏళ్ళు ఆమెకి. ఆమె నేను చూడలేదు, కానీ ఆమెకి ఏంటంటే అత్తగారు మామగారికి చెప్పి కానీ బయటకు వెళ్ళకూడదు, ఆ తర్వాత చెప్పిన చోటుకే వెళ్ళాలి, ఆ తర్వాత సినిమాలకి భర్తతో వెళ్ళకూడదు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి, ఆడవాళ్ళే వెళ్ళాలి, ఇలాంటివన్నీ పెట్టేటప్పుడు అమ్మాయికి ఏంటంటే నేను పెళ్ళి కాకముందు నేను ఏమి ఎంజాయ్ చేయలేదు, పెళ్ళైన తర్వాత నా జీవితం ఇట్లా అయిపోయింది అని ఏంటంటే ఆమె చాలా రిలీజియాసిటీలోకి వెళ్ళిపోయింది. రిలీజియస్ దీనికి వెళ్ళేటప్పటికి ఏంటంటే వీళ్ళు అత్తగారు వాళ్ళు బాగానే మంచిదే అనుకున్నారు, కానీ ఆ అమ్మాయికి ఏంటి ఈ రిలీజియాసిటీలోకి వెళ్ళి దేవుడి మీదకి వచ్చినట్టు ఇప్పుడు ఆమెకి ఏవేవో కోరికలు తీరలేదో అవన్నీ కూడాను ఆమె అత్తగారు ఇలా చేసింది, ఈవిడ మంచిది కాదు, బాధ పెట్టింది, అంటే ఈమెను బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్టు అని దేవతలాగా చెప్పటం అనమాట. అంటే ఒక ఆల్టర్ ఈగో క్రియేట్ చేసి దీన్ని డిసోసియేటివ్ డిజార్డర్స్ అంటారు. ఇలాంటివి చాలా మంది పిల్లలు కూడా చూస్తూ ఉంటాం. అంటే యూజువలీ చైల్డ్హుడ్ లో ఇప్పుడు గంగ చంద్రముఖిగా ఎందుకు మారిందని సినిమాలు చూపిస్తారు, తనకి చిన్నప్పుడు ఏదో అయిందని రాషనలైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అలాగా మనుషుల్లో చిన్నప్పుడు జరిగిన వూండ్స్ అవి ట్రామా రెస్పాన్స్ గా ట్రిగర్ పాయింట్స్ అయిపోతాయి. దీని ఏంటంటే అడ్వర్స్ చైల్డ్ ఈవెంట్స్ అంటారు. గొంతు కూడా మారుతుంది మ్యామ్, అలా గొంతు కూడా మారుతుందండి. ఆ టైంలో అతను చాలా ధైర్యం వస్తుంది, చాలా మీక్గా ఉన్న వాళ్ళకు కూడా పర్సనాలిటీ చేంజ్ వచ్చి చాలా ధైర్యంగా అత్తగారి ముందు మామగారి ముందు తల ఎత్తని మనిషి కూడాను దబాయించటం అట్లాగా. ఎందుకంటే కొంతమంది నేను పిల్లవాళ్ళని చూశాను, వాళ్ళకంటే ప్రెషర్ ఫీల్ అయిపోయి తల్లిదండ్రుల వల్ల చదువుకోవడం అవ్వకపోయినప్పుడు వీళ్ళు ఒత్తిడి పెట్టేటప్పటికి ఏంటంటే ఆ పిల్లలు అగైన్ డిసోసియేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోవటం, ఫెయింటింగ్ స్పెల్స్ లాగా రావటం, లేకపోతేనేమో వాళ్ళ తాతయ్యలాగా, చనిపోయిన తాతయ్యలాగా వచ్చినట్టు తిడుతున్నట్టు వాళ్ళ నాన్నని, అలాగనమాట గొంతు మార్చేయటం, అలా చేసిన కేసులు కూడా చూసాం. ఇవన్నీ ఏంటంటే సైకలాజికల్గా ఫ్రాయిడ్ వీటికన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అంటే వీళ్ళ అంతర్గతంగా సప్రెస్డ్ రిప్రెస్డ్ అంటారు, ఎమోషన్స్ అన్నీ కూడాను అవి బయటికి రావటం ఈ విధంగా వస్తాయనేసి. ఇది ఒక వేరే పెద్ద చాప్టర్ లేండి, డిసోసియేటివ్ డిజార్డర్స్, కన్వర్షన్ డిజార్డర్స్, అవన్నీ ఇది సుదీర్ఘంగా మాట్లాడాల్సిన విషయం మ్యామ్. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అంటే ఇవాళ మెంటల్ ఇల్నెస్ ఇంతగా పెరుగుతుంది కాబట్టి ఇది మామూలు చిన్న సమస్య పోతుంది. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు, లేకపోతే ఎగ్జామ్ తక్కువ మార్కులు వచ్చాయి, లేదా ఇంట్లో ఎవరో పోయారు, దానికి రెస్పాన్స్గా ఇలా జరిగింది, దానికి ఇది ఒక లాంగ్ టర్మ్ కండిషన్ బాబోయ్ అనడానికి మనం ఎలా డిఫరెన్షియేట్ చేయలేం కదా. అంటే లాంగ్ టర్మ్ అని డిఫరెన్షియేట్ చేయొచ్చండి. దానిలో ముఖ్యమైనవి ఏంటంటే ఈ డిప్రెషన్ అన్నది ఇందాక మనం మాట్లాడామే, అది జెనెటిక్గా జనరల్గా మేము హిస్టరీ తీసుకున్నప్పుడు మేము చాలా డీటెయిల్గా తీసుకుంటాం. కుటుంబం వాళ్ళ జెనెటిక్గా ఒకటి చూస్తాం, ఆ తర్వాత కుటుంబంలో మెంబర్సు వాళ్ళ మధ్యలో రియాక్షన్స్, ఇంటరాక్షన్స్ అవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి, పేరెంటింగ్ ఎలా ఉంది, ఆ తర్వాత భార్య భర్తలు అనుకోండి వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత ఎట్లా ఉంది, ఆ తర్వాత వాళ్ళ అత్తగారు మామగారు ఇన్ఫ్లుయెన్స్, ఇట్లాంటివన్నీ అంటే వాళ్ళ కుటుంబంలో లైఫ్ ఈవెంట్స్ కూడా మేము చూస్తుంటాం. వాళ్ళకి ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా జీవితంలో, అంటే డైవర్స్, సెపరేషన్స్, డెత్స్, ఇట్లాంటివన్నీ కూడా అనమాట. ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే మామూలుగా మీరు అన్నట్టు ఏదైనా ఫెయిల్ అయిపోయారు, లేకపోతేనేమో డెత్ జరిగింది, ఇట్లాంటివి అవన్నీ ఏంటంటే ఆ మూడ్ అప్పటికి ఎక్కువ ఉన్నప్పటికి కూడాను రాను రాను ఏంటంటే రోజులు పోయే కొద్దీ తగ్గుతాయి.
కానీ డిప్రెషన్, ఇందాక మనం మేజర్ డిప్రెషన్ అన్నాం చూడండి, అదేంటంటే వరుస అవుతూ ఉంటుంది ట్రీట్ చేయకపోయినప్పుడు. ట్రీట్ చేయకపోతే వర్స్ అవుతూ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్నా కూడా వరుసగానే ఉంటుంది. ఇప్పుడు రియాక్షన్స్ వల్ల వచ్చాయి చూడండి, ఫెయిల్యూర్ అయ్యాడు, వాడు కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చాం, పర్వాలేదంటాము, అలా చెప్పి కొంచెం సోషల్ సపోర్ట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు రికవర్ అవుతారు. ఇక్కడ సోషల్ సపోర్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు డిప్రెషన్లో ఉంటారు. కాబట్టి మనం కనుక్కోవచ్చు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను ఇందాక చెప్పిన వ్యక్తిత్వం ఒకటి, ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఈవెంట్స్. కొంతమందికి చిన్నప్పటి నుంచి కష్టాల్లోనే ఉన్నారనుకోండి, వాళ్ళు వాళ్ళ అమ్మ మామూలుగా ఏమంటారంటే, తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి పిల్లవాడికి 10 ఏళ్ళు వచ్చే లోపల చనిపోతే చాలా ఎఫెక్ట్ ఉంటుందని. అదేవిధంగా భార్య భర్త చనిపోయినప్పుడు అది లైఫ్ ఈవెంట్స్లో చాలా హై స్కేల్లో ఉంటుందన్నమాట. అంటే దే కెనాట్ టేక్ ఇట్ అనమాట, అంత సివియర్ లైఫ్ ఈవెంట్స్. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు, అందులో వరుసగా అయిందనుకోండి, రిపీటెడ్ ఫెయిల్యూర్స్, ఉద్యోగాలు లేవు, అతను డైవర్స్ వచ్చింది, ఇట్లాంటివన్నీ వరుసగా వచ్చాయనుకోండి, పాపం ఆ వ్యక్తికి ఏంటంటే కోలుకునే లోపలే దెబ్బలు తెగ జరుగుతున్నాయి అనుకోండి, అట్లాంటి వ్యక్తికి డిప్రెషన్లో సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అతను మేజర్ డిప్రెషన్ కాకపోయినప్పటికీ అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి చేయూతనివ్వాలి, వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, వాళ్ళకి యాంటీ డిప్రెసెంట్స్ ఇవ్వాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి, దాన్ని ఇంటర్పర్సనల్ థెరపీ అని కూడా అంటారు. ఆ కుటుంబంలో ఉన్న సమస్యలను చేయాలి, ఆ తర్వాత కుటుంబ సభ్యుల్ని వాళ్ళు ట్రైన్ చేయాలి, ఇవన్నీ చేయాలన్నమాట. చాలా వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ కాన్వర్జేషన్ మ్యామ్, డాక్టర్ గౌరీదేవి గారు. ఫైనలీ మా సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ వంతు, అంటే జీవితం అంత పదార్థంగా మనం చేసుకున్నాం, మన బంధాలని, మన వ్యవస్థని, మన ఉద్యోగాలని అన్ని. ఒక 2 మంచి మాటలు మీ వైపు నుంచి, హౌ కెన్ వి టుడే, ఇవాళ రోజు నేను నా ఎమోషన్స్ గురించి మైండ్ఫుల్ అవుతాను అని అనుకోవడానికి 2 టిప్స్ ఇవ్వండి మ్యామ్ నాకు. అంటే మీరు అన్న దానిలోనే ఆన్సర్ ఉంది, మైండ్ఫుల్గా ఉండాలన్నమాట. అంటే ఏంటి, మనం పుట్టామనంటే మన జీవిత పరమార్థం ఏంటి, అంటే నా గోల్ ఏంటి, జీవితం అంటే ఏంటి అన్నది. అంటే దీనిలో ఏంటంటే లైఫ్ స్కిల్స్, లైఫ్ స్టైల్ 2 ఇంపార్టెంట్ చెప్తున్నాను. లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి అని, ఒకటి కంటెంటెడ్గా ఉండాలి, మన ఏంటో దాని ప్రకారమే బతకాలి. మనకంటే మనం ఇంకోళ్ళని చూసి బతకూడదు, మనంగానే బతకాలి. ఆ తర్వాత కోరికలు చాలా ఉన్నప్పటికి కూడాను మన పరిధిలో మనం ఎంత కోరికలు తీర్చుకోగలుగుతామో అంతవరకే ఉండాలి. ఆ తర్వాత ఇంకొకటి అంటే కష్టపడాలి. మన ఏమైనా జీవితం కావాలంటే ఒక గోల్ ఉందంటే ఆ గోల్ వైపు వెళ్ళడానికి కష్టపడాలి. దీనిలో భగవద్గీతలో కూడా చెప్తారు, యోగ వాసిష్టంలో కూడా చెప్తారు, నిన్ను ఎవరు మార్చలేరు, నిన్ను నువ్వే మార్చుకోవాలి. నువ్వు బాగుపడాలి అంటే, నువ్వు మోక్షం పొందాలి, లేకపోతే నువ్వు సంతోషం పొందాలి అంటే నువ్వే చేసుకోవాలి, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు చేయలేరు. కాబట్టి నీ ఎఫర్టే నువ్వు చేయాలి. అది ఏంటంటే మధ్యలో వదలకూడదు, కన్సిస్టెంట్గా నీ గోల్ వైపు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎవరితో కంపారిజన్ చేసుకోకూడదు, మనం ఉన్నదాంతో తృప్తి పడాలి. ఆ తర్వాత సంతోషాన్ని ఇవ్వాలి, సంతోషాన్ని పంచుకోవాలి, సంతోషాన్ని చుట్టుపక్కలకి తీసుకోవాలి. ముఖ్యంగా ఒకటంటే మన లైఫ్ స్టైల్లో ఈ సొసైటీని మనం వదలకూడదు, సొసైటీలో మన భాగం. కాబట్టి మన సోషల్ సపోర్ట్ తీసుకోవాలి, అందరికీ సపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి మనం ఒంటరి జీవితం అంటూ ఉండకుండా ఈ సమాజ జీవితం గడిపినట్టయితే మనకి ప్రతి ఒక్కళ్ళు సహాయం చేస్తారు, మనం ఇంకోళ్ళు సహాయం చేయగలుగుతాము, మన ఆనందాన్ని పంచుకోగలుగుతాం. చాలా గొప్పగా చెప్పారు మ్యామ్. ఈ సోషల్ లైఫ్ అనేది బాగా, అంటే హెల్దీ సోషల్ లైఫ్ తగ్గిపోయి చాలా షాలోగా ఊరికే సోషలైజింగ్ లైఫ్ అయిపోయింది. కాబట్టి ఐ థింక్ ఈ సూచనలతో అట్లీస్ట్ ఒక అవేర్నెస్ అయితే వస్తుంది, చుట్టూ ఉండే ప్రపంచం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నామని చెప్పి. డాక్టర్ గౌరీదేవి గారు, మీ అనుమతితో మరొకసారి మేము మళ్ళీ వచ్చి ఇంకా సుదీర్ఘంగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి తెలుసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, నమస్కారం. అండ్ అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులకి విషింగ్ యూ ఆల్ అ వెరీ హెల్దీ జర్నీ. జీవితంలో ఏ సమస్య వచ్చినా అధిగమించలేని సమస్యలు ఏముండవు, అన్నిటికీ పక్కనే పరిష్కారాలు ఉంటాయి. కాబట్టి లెట్స్ బీ అవేర్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.